ఓ కాకి చనిపోతే మిగతా కాకులన్నీ కూడా చుట్టూ చేరి అరుస్తాయి. కానీ పచ్చ మీడియా విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఓ సాధారణ బీసీ మహిళను విషపు కామెంట్లతో రంపపు కోత కోసింది. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది. కారణం కేవలం సీఎం జగన్ను ఆమె మెచ్చుకోవడమే. తనకు వచ్చిన పథకాలకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పి ఆమె మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తానని చెప్పి ప్రకటించడమే శాపంగా మారింది తనకి. చూశారుగా ఈమె సంతోషాన్ని. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మఒడి కూడా వస్తోందంటూ పట్టరాని సంతోషంతో సంబరపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో సొంతిల్లు కట్టుకొని ఆనందంగా జీవిద్దామనుకుంది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు ఆమె కలలను కళ్ళలు చేశాయి. ఫలితంగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె అర్థాంతరంగా జీవితం చాలించింది. ఈమె పేరు గొల్తె గీతాంజలి. భర్త చంద్రశేఖర్. ఇద్దరు పిల్లలు రిషికతో కలిసి గుంటూరు జిల్లా తెనాలిలో నివాసముంటోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా గీతాంజలికి ఇల్లు కేటాయించింది ప్రభుత్వం. 4 రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ పట్టాను గీతాంజలికి అందజేశారు ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్. ఇంటి పట్టా అందుకున్న ఆమె ఆనందం అవతులు దాటింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మూకలు గీతాంజలి వ్యాఖ్యలను తప్పుబట్టాయి. గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ఈ ఆన్లైన్ మారీచులు సమాజం కూడా సిగ్గుపడే రీతిలో సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. తాను ఓ మహిళను అన్న విషయం మర్చిపోయిన స్వాతిరెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి అనే టీడీపీ నాయకురాలితో పాటు అజయ్ సజ్జల వంటి వారంతా గీతాంజలి వేష భాషలను ఎగతాళి చేస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని తప్పుపడుతూ అసభ్యంగా దూషించారు. అమ్మఒడి 5 సార్లంట అని దుర్మార్గంగా ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తూ, ఆ అమ్మాయిని నిజంగా ఒక ఆడకూతురు ఎడల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. పాపం ఆ క్షోభను భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యమని భావించింది. శనివారం తెనాలిలో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. అందరితో ఎంతో చలాకీగా ఉండే గీతాంజలిని తెలుగుదేశం సోషల్ మీడియా పొట్టన పెట్టుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అభ్యంతరకర పోస్టులతో గీతాంజలి మృతికి తెలుగుదేశం నేతలు కారణమయ్యారంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. తల్లి భౌతిక కాయాన్ని చూసి ఆమె కుమార్తెలు రిషిక హృదయ విదారకంగా విలపించటం అందరినీ కలిచివేసింది. ఇక సీఎం ఆదేశాల మేరకు గీతాంజలి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్. ఆమె ఇంటికి వచ్చి బిడ్డల భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశంపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలు ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ, జనసేన. వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తోంది. గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. వాస్తవానికి గీతాంజలిది ఆత్మహత్య అనటం కంటే టీడీపీ, జనసేన నాయకుల వికృత చేష్టలకు వల్ల జరిగిన హత్యే అనటం సబబేమో.